హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మన అందమైన ప్రపంచం. ఇదిగో ఇన్ని రోజులు తోటకూర బాగా ఎంజాయ్ చేసాం. పెద్దగా మహావృక్షాలు లేక తయారైపోయినాయి అన్నీ. ఇవన్నీ ఇంకా నెమ్మదిగా చలి కూడా స్టార్ట్ అవుతుంది. ఈ చలి స్టార్ట్ అవుతుంటే ఇంకా ఏప్రిల్ నుంచి చలి పెరిగిపోద్ది, ఇవన్నీ వాడిపోతాయి. అందుకే ఇవన్నీ క్లియర్ చేసేసుకుంటున్నాం ఇప్పుడు అనమాట. ఇవన్నీ తీసేసి ఏమైనా కొంచెం ఉంచుకుంటే కొన్ని సీడ్స్ ఉంచుకుని మిగిలిందంతా రబ్బీష్లో పడేస్తున్నాం. ఇవి చూసారా బాగా మహావృక్షాలు అయిపోయినాయి. ఇవి కింద నుంచి దీన్ని బాగా కట్ చేయాలన్నమాట. ఇదిగో మొదలు చాలా లావ్ అయిపోయింది మొదలు. దీనికి రంపం అవసరం లేదంటుంది కానీ కోకిల కంపల్సరీ రంపం కావాలి దీనికి. రంపం లేని దీన్ని తీయడం కాదు. అబ్బో చూసారా ఇది ఎంత మొదలు, ఎక్కడ ఎంత మొదలుందో. ఇది అనవసరంగా టైల్స్ కూడా అబ్బో సో బిగ్ అయిపోయింది. దీనివల్ల టైల్స్ కూడా పాడైపోయాయి. అంతా చూసారు ఈ మొదలు ఎంత లావ్ అయిపోయిందో. ఇది ఓ మగా, ఇది చూసారు ఈ మొదలు ఎంత లావ్ అయిపోయిందో. ఇవన్నీ కట్ చేసేసి రబ్బీష్లో పడేది. రాంబాబు ఇది ఇంత పెద్దగా అయ్యేదాకా మనం ఎందుకు చూసుకోలేదు? నాకు తెలిసింది పెద్దగా అవుతుందని, కానీ వదిలేసే వస్తుంది కదా మంచిగా తోటకూర. నేను కూడా చూసుకోవట్లేదు రాంబాబు, పైన నుంచి ఆకులు కట్ చేసుకొని వెళ్ళిపోతున్నాను అంతే. అదేదో పెద్ద చెట్టు మామూలుగా ఉంటాయి కదా వేరే చెట్లు, తోటకూరలాగా లేనే లేదు అది. రాంబాబు కష్టాలు బాగానే ఉన్నాయి. నేను అనుకోవటం ఆ బిన్ని కింద ఉంది. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఇదేదో పెద్ద మహావృక్షం. ఏదో ఒక స్టోరీ విన్నాను నేను, అదేంటి తోటకూర మహావృక్షం అయ్యిందంట. ఇది ఇక్కడ నిజంగానే జరుగుతుంది మా ఇంట్లో. ఇది చూడండి, ఎవరైనా తోటకూరకి ఇన్ని ఏర్లు ఇంత లావు ఉంటుందా ఎక్కడన్నా? ఓ మై గాడ్, అది చూడండి. ఏది ఇక్కడ పెట్టండి, కిందకి పెట్టండి, అది రూట్స్ లాగా తెలియట్లే. అది చూసారా తోటకూర అంటే ఇది, దాని రూట్స్ చూడండి ఎంత ఉన్నాయో. ఓ మై గాడ్, ఇంకా ఉన్నాయి రాంబాబు? ఉన్నాయి, అయిపోయిందా? చాలా వరకు అయింది. ఓహోహో, ఇంత పెద్దగా ఎప్పుడు చూడలే నేను తోటకూర, ఫస్ట్ టైం చూస్తున్నా. నేను చూడలే. ఏంటి రాంబాబు ఇంకా సంగతులు? దాన్ని పీకేశారు, ఇప్పుడేంటి? ఇంకా ఇది ఇక్కడ చాలా ఉంది కదా తోటకూర, అంత పీకాలి. అదంతా నెక్స్ట్ సీజన్కి రెడీ అవుతున్నాం. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఇక్కడ చూసారా అవకాడో వచ్చేసింది. ఎప్పుడో కాంపోస్ట్లో వేసినట్టున్నాము, దాంట్లోంచి వచ్చింది. ఇప్పుడే చూసాము ఇది కూడా మేము. అవకాడో పక్కన అంతా తోటకూర, ఇదంతా చూడండి. ఇంక ఇదంతా పీకేయాలని ఈరోజు రాంబాబు పని పెట్టుకున్నారు. ఎందుకంటే చాలా విపరీతంగా వచ్చింది. చాలా మందికి ఇస్తున్నాం కానీ ఇంకా గార్డెన్లో ఎక్కువ అయిపోయింది, చాలా ఎక్కువైపోయింది. వేరే చెట్లు, మిరప చెట్టు కూడా రావట్లేదు దానివల్ల. సీజన్ కూడా ఇంకా అయిపోతుంది, సీజన్ కూడా అయిపోయింది కాబట్టి పీకేస్తున్నారు అనమాట. మళ్ళీ వస్తుంది, నెక్స్ట్ ఇయర్ వస్తుందా ఇది? అవును. ఓకే, ఇక్కడ అసలు విపరీతంగా పెద్దగా అయ్యాయి ఏంటో మరి. రాంబాబు కాంపోస్ట్ అంతా ఇక్కడే వేస్తున్నావా? అజయ్, ఓ మై గాడ్, రాంబాబు ఉన్న కాంపోస్ట్ అంతా వీటికే వేస్తున్నట్టున్నారు. ఈరోజు వెదర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది మాకు ఇక్కడ. సో గార్డెన్లో పని బాగానే చేసుకోవచ్చు. 26 degrees, సో నాట్ బ్యాడ్. ఇప్పుడు మాకు ఇక్కడ టైం కూడా 10:30, 11 అవుతుందేమో మరి. చూసారా ఇదంతా తోటకూర ఈరోజు పీకేశారు మొత్తం. ఇదంతా క్లీన్ అయిందనమాట. ఈ ఏరియా అంతా క్లీన్ చేస్తాము. సో నెక్స్ట్ ఇదంతా తోటకూర ఉండింది. అసలు మొత్తం ఏం రాకుండా తోటకూర వచ్చేసింది. సో మిర్చి చెట్లు ఏం సరిగ్గా రాలేదన్నమాట. దానివల్ల ఇదిగోండి చూడండి, ఈ మిర్చి చెట్టు చూసారా, ఇదేమో అయిపోతుంది ఇంకంతా, ఇది కూడా. సో ఇవన్నీ ఇప్పుడు ఐ థింక్ మళ్ళీ కాంపోస్ట్ వేసి బాగా చేస్తారు నెక్స్ట్ వీక్ ప్రాబబ్లీ.